బులెటిన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ ఎట్టకేలకు జైలు నుంచి బయటకు వచ్చారు. ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం పబ్లిక్ న్యూసెన్స్ కేసులో అరెస్ట్ అయిన పల్లవి ప్రశాంత్ కు నాంపల్లి కోర్టులో ఊరట లభించిన సంగతి తెలిసిందే. నిన్న సాయంత్రం పల్లవి ప్రశాంత్ కు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. పల్లవి ప్రశాంత్ తో పాటు అతని సోదరుడికి సైతం బెయిల్ మంజూరు చేసింది. A1 నుండి A4 వరకు బెయిల్ లభించింది. పల్లవి ప్రశాంత్ ఎక్కడా కూడా సమావేశాలు నిర్వహించకూడదని, మీడియాతో మాట్లాడకూడదని నాంపల్లి కోర్టు ఆదేశించింది. దీంతో చంచల్గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న పల్లవి ప్రశాంత్ బయటకొచ్చారు. బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ ఎట్టకేలకు జైలు నుంచి బయటకు వచ్చారు. ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం పబ్లిక్ న్యూసెన్స్ కేసులో అరెస్ట్ అయిన పల్లవి ప్రశాంత్ కు నాంపల్లి కోర్టులో ఊరట లభించిన సంగతి తెలిసిందే. నిన్న సాయంత్రం పల్లవి ప్రశాంత్ కు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. పల్లవి ప్రశాంత్ తో పాటు అతని సోదరుడికి సైతం బెయిల్ మంజూరు చేసింది. A1 నుండి A4 వరకు బెయిల్ లభించింది. పల్లవి ప్రశాంత్ ఎక్కడా కూడా సమావేశాలు నిర్వహించకూడదని, మీడియాతో మాట్లాడకూడదని నాంపల్లి కోర్టు ఆదేశించింది. దీంతో చంచల్గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న పల్లవి ప్రశాంత్ బయటకొచ్చారు. ఇక నాంపల్లి కోర్టులో బెయిల్ లభించిన అనంతరం ఇవాళ చంచల్గూడ జైలు నుంచి బయటకు వస్తున్న బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ క్రాంతి అందిస్తారు. క్రాంతి, చెప్పండి, నిన్న బెయిల్ అయితే మంజూరైంది నాంపల్లి కోర్టు నుంచి. ఈ రోజు చంచల్గూడ జైలు నుంచి పల్లవి ప్రశాంత్ బయటకు వస్తున్నట్టు తెలుస్తోంది. ఆల్రెడీ బయటకు వచ్చారా? అయితే ఈ బెయిల్ లో ఎలాంటి కండిషన్స్ ఉన్నాయి? ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. రైట్ యామిని, ప్రస్తుతానికి అయితే మనం చూసుకోవచ్చు ఏదైతే బిగ్ బాస్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ మన గత రోజుల కింద ఏదైతే సంఘటన జరిగిందో వాళ్ళ అభిమానులతో జూబ్లీస్ పోలీస్ స్టేషన్ లో కొన్ని కేసులు నమోదు చేశారు. 9 కేసుల కింద నమోదు చేయగా గత 4 రోజుల నుంచి చంచల్గూడ జైల్లో ఉన్న అతని సోదరుడితో పాటు పల్లవి ప్రశాంత్, దీంతో పాటు దాదాపు 16 మందిని అరెస్ట్ చేశారు. అయితే ఈ రోజు చూసుకున్నట్లయితే పల్లవి ప్రశాంత్ కు మరియు అతని సోదరుడు ఇద్దరికి A1 A2 గా ఉన్న ఇద్దరికి కూడా బెయిల్ లభించింది. ప్రతి నెల 1వ తారీఖు మనం 16వ తారీఖు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి అక్కడ సిగ్నేచర్స్ పెట్టి అక్కడ హామీ అని తెలిసింది. యామిని, క్రాంతి, ఈ బెయిల్ లో ఎలాంటి అంశాలంటే ఎలాంటి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది నాంపల్లి కోర్టు? రైట్, కండిషనల్ బెయిల్ తో పాటు 15,000 పూచి అంటే షూరిటీ 15,000 షూరిటీతో పాటు బెయిల్ అనేది మంజూరు అయింది. యామిని, అంటే క్రాంతి, ఈ బెయిల్ లో ఎలాంటి కండిషన్స్ ఉన్నాయి? బయటకు వచ్చిన తర్వాత తను ఏ పనులు చేయొచ్చు, ఏం పనులు చేయకూడదు అనేది ఏమన్నా మెన్షన్ చేశారా? రైట్, దాని గురించి అయితే ఇప్పటివరకు ఏం లేదు. యామిని, ప్రస్తుతానికి ఇది కండిషన్ బెయిల్. ఎందుకంటే నార్మల్ ఇష్యూ ఏదైతే అభిమానుల సంఘటన కావచ్చు, ఎందుకంటే ఇలాంటి కేసులలో దాదాపుగా చూసుకున్నట్లయితే ఇన్ కేస్ మనము ఒకవేళ బయటికి ఫారెన్ కి వెళ్ళాలనుకున్నా కూడా కొంతమంది అయితే మనకు దాదాపుగా హైకోర్టుని ఆశ్రయించేసి పర్మిషన్ తీసుకొని వెళ్ళడము మనం గతంలో కూడా చూసుకున్న సినీ ఇండస్ట్రీస్ కి సంబంధించిన కొంతమంది మంది కేసులైనా కూడా ఇలాంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే అటెంప్ట్ మర్డర్ కేసులో మాత్రమే కొన్ని షరతులతో పాటు వస్తాయి. బట్ ఇలాంటి కేసెస్ లో మాత్రం నార్మల్ గా ఏదైతే షూరిటీ 15,000తో పాటు ప్రతి నెల 1వ తారీఖు మన 16వ తారీఖు మాత్రమే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి అక్కడ సిగ్నేచర్ పెట్టాలనే షరతులతో కూడిన బెయిల్ మాత్రమే. కానీ ఇంకా ఫర్దర్ గా కూడా ఇలాంటి గొడవలు కావచ్చు, అభిమానులు ఏదైతే మనకు బిగ్ బాస్ ఇతర కంటెస్టెంట్ల వాళ్ళ అభిమానులతో కూడా గొడవలకు వెళ్ళొద్దు అనేది మాత్రం క్లియర్ గా ఏర్పడుతుంది. యామిని, అంటే క్రాంతి, జైలు లోపల నుంచి బయటకు వచ్చారా? బెయిల్ అయితే మంజూరు అయింది కదా చంచల్గూడ జైలు నుంచి బయటికి. అదే విధంగా A1 నుంచి A4 వరకు ఈ నలుగురికి కూడా ఎవరైతే ఉన్నారో A1 to A4 వీళ్ళందరికీ కూడా బెయిల్ లభించినట్టు తెలుస్తోంది. ఎవరెవరు ఉన్నారు? A1 అయితే ఇతను ఉన్నారు, A2 ఇతని సోదరుడు అంటే పల్లవి ప్రశాంత్ సోదరుడు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక A3 అండ్ A4 ఎవరున్నారు? వాళ్ళు ఆల్రెడీ బయటకు వచ్చారా? ఇలాంటి డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా? క్రాంతి, బ్రేకింగ్ ఫుల్